You'll enjoy it. ఎలా ఉంది మేడం? చాలా బాగుందండి. బాక్సులు పగిలిపోయాయి. సీట్లు ఉంటారు. విజిల్స్ ఫైట్స్ ఎలా తీసాడు బోయపాటి? చాలా బాగా తీసారండి. అమేజింగ్. రికార్డ్స్ కొడతారా బాలయ్య? అగైన్ వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్. మళ్ళీ డౌట్ లేదు. ఓకే, గ్రాఫిక్స్ విజువల్స్ ఎలా ఉన్నాయి? అన్ని చాలా బాగున్నాయండి. ఒక్క ముక్కలో చెప్పండి, అఖండ 2 ఎలా ఉంది? అమేజింగ్, డౌట్ లేదు, వెళ్ళి చూసేయండి. జై బాలయ్య. అంటే ఇంకొక విషయం ఏంటంటే చెప్పులు ఇప్పి మూవీ చూసారండి. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. చెప్పులు ఇప్పేసి కింద పెట్టేసి కాళ్ళతో అంటే ఉట్టి కాళ్ళతో చైర్లో కూర్చొని మూవీ చూసారు ఆడియన్స్. ప్రతి ఒక్కరు శివుడిది బాలయ్య. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత బాగా మూవీ తీశారు, ఎంత బాగా అంటే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు అనేది. జై బాలయ్య. నా వాయిస్ అంతా పోయిందండి. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో దాని గురించి చెప్పే అక్కడ బాక్సులు బద్దలవ్వలేదు అంతే. జనాలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. మ్యూజిక్ బాగుంది, బీజిఎం సూపర్. ప్రతి ఒక్క సీన్ చెప్పుకునే పనిలా అవసరం అంతే. ఇది బాలయ్య గారి ఫ్యాన్స్ ఎలా అయితే బాలయ్య గారిని చూడాలనుకుంటున్నారో అలా తప్పకుండా చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. బోయపాటి గారు సూపర్ అంతే. ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో సహా థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా. ఓటీటీలో వస్తుందని ఎదురు చూడొద్దు. అందరూ ఫ్యామిలీలతో కలిసి థియేటర్కి వచ్చి తప్పకుండా ఈ సినిమాని ఎంజాయ్ చేయండి. బాలయ్య తాండవం అలా ఉంది. 5 రోజులు కాదు, దీనికోసం ఇంకో 1 month అయినా వెయిట్ చేయొచ్చు భయ్యా నిజంగా. అండ్ ఆ క్లైమాక్స్ కావచ్చు, ఇంటర్వెల్లో కొన్ని సీన్స్ ఉన్నాయి భయ్యా, అది తిప్పేసి ఉంటుంది ఆ మనిషిని. దిష్టి పోయింది ఇప్పటితోని. బాలయ్యకి ఎప్పుడు దిష్టి ఉండదంటే ఏముంటుంది భయ. షార్ట్స్ అయితే ఆయన ఆర్మీ సీన్స్ ఉంటాయి, ఆర్మీలో చంపొచ్చా అనిపించింది నిజంగా బాలయ్య చూస్తే. తమ్మని ఇంకా కొంచెం కొట్టాల్సింది తగ్గించి అనిపించింది. బట్ అల్టిమేట్ సూపర్. పక్క రాజుకొని 300 కోట్లు విత్ ఇన్ 1 week కొడితే బాలయ్య. దీంతో ఇండస్ట్రీలో ఆఫ్టర్ 60 years వచ్చినాం. ఏకైక నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ కూడా అర్థం కావాలి. ఓన్లీ బాలయ్య అంతే నిజంగా సూపర్. చెందించవా? ఎలా ఉంది బ్రో? ఎవడో బాలయ్య నాపేది? బాలయ్య నాపేది ఎవడో? సెంటర్ అయినా స్టేట్ అయినా ఎవడన్నాడో ప్రశ్న ఏంటి? మళ్ళీ ప్రశ్న మళ్ళీ ఏంటో బాలయ్య ఎవడో ఆపేదంటే ఆయన ఏందయ్యా తాండవం అంటే ఎలా ఉంటుందో చూసా. ఇంటర్వ్యూల సీన్ చూసావా? క్లైమాక్స్ సీన్ చూసావా? 2000 ఖర్చు పెట్టిన తక్కువ సీన్ కి. ఇది కదా బాలకృష్ణ కెరీర్ లో ఇలాంటి సినిమా రాదు, బోయపాటి ఇలాంటి సినిమా తీడు. ఎవరికైనా సరే ఇస్తాడు. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఇంటర్వ్యూల సీన్ చూపెడితే 2 ఎకరాల పొలం రాసిస్తాను. 2 ఎకరాల పొలం సొంతంగా నా పేరు ఉంది. 2 ఎకరాల పొలం రాసిస్తాను. ఇలాంటి ఇంటర్వ్యూల సీన్ చూపిస్తే ఎవరో బాలయ్య నాపైతే ఈ అమ్మ సినిమా ఉందన్న నిజంగా చెప్తున్నాను. ఎన్ని ఆపినా ఎన్ని అడ్డంకులు పెట్టినా తొక్కుకుండా లేచాడు బాలయ్య. నిజం చెప్తాను, మరొకసారి చెప్తాను, మొదటిసారి తొడగొడుతున్నాను బాలకృష్ణ సినిమా కోసం. తమ్ముంటే ఆపని చూద్దాం. సూపర్. శివుడు అనేది ఏదైనా అంతా ఒకటే. సినిమా అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే జై బాలయ్య అంతే. థియేటర్లో చెప్తాను ఒక్కడు కూర్చోలేదు, ఒక్కడు కూర్చోలేదు థియేటర్లో. నా గొంతు పోయింది. 1 కంటే 2 అవసరం. మీరు బాలయ్య తాండవం థియేటర్లో చూడాల్సిందే. మీరు అసలు డిసప్పాయింట్ కారు. అసలు తాండవం ట్రైలర్లో కంటే 3 ఫైట్స్. బాలయ్య ఎండ్ టు ఎండ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అండి. వచ్చిన వాళ్ళు మాత్రం డిసప్పాయింట్ కారు. ఇప్పుడే చూసి బయటకు వచ్చాము. తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు శివ 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 అంటే అవి కూడా హిట్ కావాలి. ఎక్కడ వదిలిపెట్టట్లేదు.